మోదా తుఫాన్లో నష్టపోయిన రైతులకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ టూర్కు ఈరోజు వెళ్ళగలిగినాడు. దారి పొడుగున రైతులు, నష్టం కలిగినటువంటి ప్రతి ఒక్క నిరుపేద చంద్రబాబు పైన దిక్కుదలేని కోపంతో ప్రతి ఒక్కరూ, వికలాంగులు కూడా లక్షలాది మంది జనాలు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగేసి రైతులకైతేనేమి, నష్టపడినటువంటి వ్యక్తులకైతేనేమి, ఎవరికైనా నేనున్నానని జగన్మోహన్ రెడ్డి ముందుకు అడుగేస్తే, అవసరమైతే ఈ తుఫాన్ నష్టపరిచిన తుఫాన్ను చంద్రబాబు నాయుడు తిలకించి పోయి లండన్లో కూర్చున్నాడు. ఒక ఆయనేమో ఆస్ట్రేలియాలో కూర్చున్నాడు, ఇంకొక ఆయన దారిలోనే కనపడకుండా పారిపోయాడు. ఈ సునామీ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో బయలుదేరినటువంటి జగన్ కాన్వేకు ముసలివాళ్ళు అయితేనేమి, వికలాంగులైతేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి, రైతులైతేనేమి, కార్మికులైతేనేమి, జగన్మోహన్ రెడ్డికి సైనికులుగా కృష్ణా జిల్లాలో లక్షలాది మంది జనాలు, ప్రజలు జగనన్న వెనకబడి నడవడం ఈ ప్రపంచంలో ఇంత మాస్ లీడర్ ఎక్కడా కనిపించడం లేదు అని ప్రతి ఒక్కరి నోట పలికిన పలుకు ఇది. కూటమి ప్రభుత్వాన్ని మెడలు వంచి అయినా ఈ రైతులకు నష్టపరిహారం కట్టించడానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన రథాలు, ఆయన వెనకబడి నడిచినటువంటి లక్షలాది మంది మనుషులు, చంద్రబాబు కుతంత్రము, కుట్రలతో నిండినటువంటి పోలీస్ బలగాలను ఉపయోగించి ఆ కాన్వేని ఆపాలని ప్రయత్నం చేసినా దాని పటాపంచలు చేసుకుంటూ ప్రజలు, వారిని నెట్టుకుంటూ ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెనకమ్మడి అంత ధైర్య సాహసాలతో మేముండాం అన్నా, నువ్వు ముందుండు, మేమున్నామనే ఉద్దేశంతో అడుగులో అడిగేసి నడిచిన ఈ శక్తి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండగా, ఈ కూటమి ప్రభుత్వము గుండెల్లో రైళ్లు పరిగెత్తు. నిజానికి జగన్మోహన్ రెడ్డి 4వ తారీఖు బయలుదేరతారంటే గుండెల్లో వణుకు పుట్టి లండన్ ఒకరు వెళ్ళిపోతారు, ఆస్ట్రేలియాకు ఇంకొకరు వెళ్ళిపోతారు. ఇంకొక ఆయన అయితే ఎక్కడుండడో ఆయన దారి ఆయనకే తెలియదు. నీవు సీఎంగా ఉండి ప్రజలకు, రైతులకు నష్టం కలిగినటువంటి ఏరియాల్లో తిరిగి వాళ్లకు సహాయ సహకారాలు అందించవలసిన వ్యక్తివి నీవు లండన్లో పోయి కూర్చుంటే ఇక్కడ నష్టపోయిన వ్యక్తులు ఏం చేయాలని నేను అడుగుతున్నా. రైతులకు సహాయం చేయవు నువ్వు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు ఫస్ట్లోనే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మీరు చెప్పారు, రైతు దండగా కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే అని. రైతు పని చేయడమే దండగా కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని
ఒకప్పుడు నీతి బోధనలు చేసిన చంద్రబాబు దాన్ని అడ్డపెట్టుకుని ఈరోజు ఎవరికి సహాయం చేయకుండా పోయి నువ్వు లండన్లో కూర్చున్నావు. నీ కొడుకు నీ కాడికి మేధావి, ఢిల్లీకి పోయి క్రికెట్లో ఎంజాయ్ చేస్తూ ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. ఇంటికి ఒక పెద్ద ఏపీ స్టేటుకు ఒక పెద్ద సీఎం నువ్వే జగన్మోహన్ రెడ్డి 4వ తారీఖున అడుగు పెడతాడు కృష్ణా జిల్లాలో అంటే వణుకొచ్చి పారిపోయినవా అని అడుగుతున్నా. కృష్ణా జిల్లాలో బయలుదేరిన జగన్ కాన్వెన్ చూసి నీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయా అని అడుగుతున్నా. ఒక్కసారి నువ్వు లండన్లో పోయి కూర్చున్నంత మాత్రాన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుంటే వదిలిపెడతారా అని నేను అడుగుతున్నా. కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి లక్షలాది మంది ప్రజలతో బయలుదేరితే వారికి జగన్మోహన్ రెడ్డికి అండగా పేర్నాని, దేవినేని అవినాష్ సైనికులుగా జగన్మోహన్ రెడ్డికి సైనికులుగా వెంట ఉంటే ఆ లక్షలాది మంది జనాలు నేను ముందు నా సమస్య జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవాలి, ఆయన నోట ఏమొస్తుందో వినడానికి పోటీపడి ముందుకు ప్రయాణం చేసిన ఈ రైతులు కడుపు బాధతో నెక్స్ట్ పొలం పెట్టుకోవడానికి ఆధారం లేక జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకుంటే ఏమన్నా తీరుతాయేమో అనే ఉద్దేశంతో పోటీపడి ఒకరి మీద ఒకరు రైతులైతేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి, మహిళా లోకమైతే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరూ మహిళలు వచ్చి అన్నా జగన్మోహన్ రెడ్డి అన్న రైతుల సమస్యలు ఉన్నాయి, మనకు కల్తీ లిక్కర్ సమస్యలు ఉన్నాయి, మెడికల్ కాలేజీల సమస్యలు ఉన్నాయి, పేద ప్రజలకు 1500 ఇస్తా ఆడపిల్లల కన్నా సమస్య ఉంది, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి 3000 ఇస్తానన్న సమస్య ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన పథకాలు అన్ని దండల కాడికి ఎక్కువే ఇస్తా అన్న హామీలన్నీ కాక 143 హామీలు చంద్రబాబు గారు ఇవ్వగలిగినారు. ఇవన్నీ తుంగలో తొక్కుతున్నాడు, ఏం చెయ్యాలన్నా అని జగన్ గారికి మొరపెట్టుకుంటున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి అమ్మ, అయ్యా, అన్న, తమ్ముడు, తాత, అవ్వ మీరందరూ నాకు అండగా ఉంటే అవి ఏ విధంగా రావో కూటమి ప్రభుత్వాన్ని తల వంచైనా అవి నేను మీకు వసూలు చేసిస్తా, మీరంతా నాకు అండగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే తృప్తిగా రైతులైతే ఎంత దూరం నుంచో ఒక రైతు పాపం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని ఆదాల భేదాల ఆ బాధతో తల పట్టుకొని, కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి బాధపడుతుంటే జగన్ లాంటి వ్యక్తి కూడా కళ్ళలో నీళ్ళు వచ్చినట్లుగా బాధపడి అన్నా తొందరపడాకు, ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబుని మెడల్ వంచైనా మీ కష్టాలు తీర్చడానికి నేను సంసిద్ధంగా ఉండాలని వాళ్లకు ధైర్యం చెప్పగలిగాడు. ఇంత మంచి లీడర్ను జగన్మోహన్ రెడ్డి, ఎంత మంచి లీడర్ను మేము పోగొట్టుకోగలిగినాం. ఈయన మాటలు
ఈయన మాయం మాటలు విని, చంద్రబాబు గారి మాయ మాటలు విని, ఈయన చెప్పింది ఏ రోజు చేయడు. అలాంటి ఆయన మాటలు విని మేము నీకు సహాయం చేయలేకపోయామన్నా. మాకు ఇప్పటికైనా బుద్ధి వచ్చింది. చంద్రబాబు గారు బాగా గడ్డి పెట్టారు మాకు. రైతులకు అన్నం పెట్టే నీకు, ఆ పార్టీ వాళ్లకు, ప్రజలందరికీ అన్నం పెట్టే వ్యక్తులకు సున్నం రాసిన ఈ చంద్రబాబును నెక్స్ట్ పాతాళ లోకానికి పంపిస్తాం. ఒక్కటే అన్నా, ఒక్కసారి పొరపాటు అయిపోయింది, క్షమించన్నా, నెక్స్ట్ మళ్ళీ జరగదు జగనన్న అంటూ జనాలు ఆవేశంతో, ఆలోచనతో తన బాధనంతా వెళ్ళిపుచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి, ఇప్పుడైనా మించిపోయింది లేదన్నా, ఇప్పటికైనా మనకు జరగాల్సింది జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తాం, మీ ఎంట నేనున్నా, దేనికైనా నేనున్నా, మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి కదులుతుంటే, అయ్యో పాపం, ఒక వికలాంగుడు 3 వీళ్ళ చక్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక సైడ్ పోతూ ఉంటే, ఆ జనాలలో పోలేక రాంగ్ రూట్లో జగన్మోహన్ రెడ్డి కలుసుకోవాలనే ఉద్దేశంతో వస్తే ప్రతి ఒక్క కాన్వే ఆయన పక్క చూసింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సెల్యూట్ చేశారు. అలాంటి నాయకుని అన్న జగనన్న, మేము అందరం నీకు ఓట్లేసామన్నా, ఆ ఓట్లన్నీ ఎక్కడ పోయినావో తెలియదు. ఆ ఓట్లన్నీ ఎక్కడికి పోయినాయో తెలియలేదన్నా. అందరు చెప్తున్నారన్నా, చంద్రబాబు మిమ్మల్ని మోసం చేశాడన్నా, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశాడంట అన్నా. తుఫాన్ను అరిచేతులు పెట్టి ఇట తిప్పితే అది నర్సీపట్నం పోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే అవన్నీ చంద్రబాబు ఇట్లా తిప్పడం వల్ల, ఈవీఎంలు ఇట్లా తిప్పడం వల్ల మొత్తం బాబు ఆ సీట్లో కూర్చున్నాడన్నా. ఇది ప్రజల తప్పు కాదన్నా అని ఇలాంటివన్నీ ఎన్నో సమస్యలు, ఎక్కడో అప్పు తెచ్చుకుంటారు, ఎక్కడి నుంచో బాధపడి పైరెక్కించుకుంటారు. నువ్వు టయానికి యూరియా అయ్యో, రైతులకు సహాయం అందించో, తుఫాన్లు వచ్చి ఆదుకో, మరి ఏం చేస్తావయ్యా బాబు నువ్వు? ఆ సీఎం సీట్లో కూర్చొని ప్రజల డబ్బంతా దాచుకొని కనపడకుండా లండన్కి వెళ్ళిపోయినావా? ఇంతకాడికి సిగ్గుమాలిన పని ఏముండదు. ఇప్పుడైతే ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారి వెనకబడి లక్షల మంది దారిలో నడుస్తుంటే మీరు పోతే 3 రారు, మీ నాయకులు 10 మంది ఉంటారు. ఆయనను చూసి ఆయన విజయాన్ని ఎప్పుడో నిర్ధారించగలిగినారు ప్రజలు. రేపు రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం కుంపట మూసుకోవాల్సిందే అని మాత్రమే మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ.